ఎన్ని 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 దారుణాలు సార్. రాడ్ మూవీస్ ఆఫ్ టాలీవుడ్. ఈ వీడియో మన తెలుగు హీరోస్ యాక్ట్ చేసిన రాడ్ మూవీస్ గురించి మాట్లాడుతున్నాం. సినిమాల గురించి చెప్పే ముందు వచ్చి ఎందుకురా ఈ సినిమా చూసా అనిపించే సినిమాలే మనం రాడ్ మూవీస్ అంటాం. రాడ్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1 రవితేజ. మన రవితేజ అన్న కెరియర్ లో ఉన్న రాడ్ ఫిలిమ్స్ ఏంటంటే కిక్ టు అమరబ్బర్ అండ్ నేల టికెట్, రామారావు అండ్ డ్యూటీ, టచ్ చేసి చూడు, మిస్టర్ బచ్చన్, ఇలా చాలా రాడ్ మూవీస్ ఉన్నాయి. ఒక విక్రమార్కుడు, ఒక ఈడియట్, ఒక వెంకీ, ఒక దుబాయ్ శ్రీను, అమ్మ నాన్న తమిళ అమ్మాయి, ఒక క్రాక్, ఇలా మనకి ఎప్పటికీ గుర్తుండిపోయే ఇలాంటి మంచి సినిమాలు ఇచ్చిన రవణ 10 సంవత్సరాలుగా అన్న మూవీస్ డౌన్ అవుతూనే వచ్చాయి. మూవీస్ ఆడియన్స్ కూడా నచ్చట్లేదు. బెంగాల్ టైగర్, రాజా ది గ్రేట్, క్రాక్, ఎక్సెప్ట్ గా ఈ 3 ఫిలిమ్స్ పక్కన పెడితే 2017 రాజా ది గ్రేట్ తర్వాత ఆయన తీసిన అన్ని మూవీస్ ఎక్సెప్ట్ ధమాకా అండ్ క్రాక్. ఏంటి ఫ్లాప్ మూవీల్లో కూడా బిగ్గెస్ట్ రాడ్ సినిమాలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది కిక్ 2. కిక్ 1 మంచి హిట్ అయ్యిందేమో అని గానీ కిక్ 2 తీసి పెద్ద రాడ్ దింపారు సురేందర్ రెడ్డి. ఇక మిస్టర్ బచ్చన్ విషయానికే వస్తే బ్లాక్ మనీ ఇన్కమ్ ట్యాక్స్ మూవీ రీమేక్ చేస్తున్నానని సినిమాని సంక నాకించారు. ఆ రీమేక్ మూవీకి ఈ మూవీకి అస్సలు ఏ సంబంధం ఉండదు. హరీష్ శంకర్ తేరీ రీమేక్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ ని ఇంకా ఏ రేంజ్ లో తీస్తాడని పీకే ఫ్యాన్స్ భయం పెట్టుకున్నారు. నెంబర్ 2 రామ్ చరణ్ అన్న కెరియర్ లో ఉన్న రాడ్ సినిమాలు ఏంటా అని చూస్తే వినయ్ విజయ్ రామ, రచ్చ, ఇలా చాలా సినిమాలు. తుఫాన్ సినిమా అమితాబ్ బచ్చన్ గారు తీసిన ఓన్ జనీకి రీమేక్ అయిన ఈ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన చరణ్ ఈ సినిమాతో బాలీవుడ్ లో బాగా ట్రోల్ అయ్యాడు. ఆ తర్వాత అన్న యాక్టింగ్ తో వాళ్ళందరికీ షాక్ ఇచ్చాడు. నెక్స్ట్ ది రాడెస్ట్ మూవీ వినయ్ విజయ్ రామ. ఈ సినిమాని చరణ్ ఎలా ఒప్పుకున్నాడో ఏమో గానీ చరణ్ కెరియర్ లో రాడ్ గా మిగిలింది. ఈ సినిమా లాస్ట్ క్లైమాక్స్ ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్ గా హైదరాబాద్ నుంచి బీహార్ వెళ్ళిపోతాడు ట్రైన్ మీద. అండ్ ఓవర్ ఫైట్ సీన్స్ అండ్ క్రింజ్ కామెడీ. కాటేసిన ఈ విలన్ చావకపోవడం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అబ్బో ఇలా ఈ సినిమాలో చాలా బొక్కలు ఉన్నాయి చెప్పాలంటే. నెంబర్ 3 విజయ్ దేవరకొండ కెరియర్ లో ఉన్న అల్ట్రా రాడెస్ట్ మోకెస్ట్ సినిమాల గురించి ఏంటా అని చూస్తే లైగర్ ఇండియన్ షేక్ చేస్తామని పాన్ ఇండియా వైడ్ గా సినిమాని దించి ఆడియన్స్ ని షేక్ చేశారు. ఇక సినిమాకి ఓవర్ పబ్లిసిటీ, ఓవర్ హైప్, ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ మూవీ అంత కలెక్ట్ చేస్తుంది అని విజయ్ అడిగితే విజయ్ చెప్పిన ఆన్సర్ ఎలా ఉంది చూడండి. పెరిగింది, కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంది. వాట్ కైండ్ ఆఫ్ నంబర్స్ ఆర్ యు ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ బాక్స్ ఆఫీస్ నుంచి ఎలాంటి నంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనైతే 200 నుంచి లెక్క స్టార్ట్ చేస్తున్నా. సినిమా బడ్జెట్ 125 కోట్లు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చూస్తే 60 కోట్లు. మాత్రం దానికి ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరమా అనిపించింది. ఇక్కడ చూస్తే సినిమాలో అసలు మ్యాటరే లేదు. దానికి ఈ రేంజ్ లో పబ్లిసిటీ బిల్డప్ అవసరమా? మళ్ళీ ఇచ్చిన హైప్ అంతా ఇంత కాదు. వాడ్ లాగా దేంగా అని ఇండియా వైడ్ గా పబ్లిసిటీ చేసి చివరాఖరికి మనకి రాడ్ లాగా దేంగా చేశారు. అండ్ ఈ సినిమా దెబ్బతో విజయ్ కళ్ళు తెరుచుకున్నాయి. అండ్ నెక్స్ట్ పూరితో చేస్తున్న జనగణ మూవీని సెలవు చేశాడు. లైగర్ తర్వాత విజయ్ కెరియర్ లో ఉన్న రాడెస్ట్ మూవీస్ ఏంటా అని చూస్తే ఫ్యామిలీ స్టార్, వరల్డ్ ఫేమస్ లవర్. ఏ మంత్రం వేసావే, వరల్డ్ ఫేమస్ లవర్ తో వరల్డ్ మొత్తం ఫేమస్ అయిపోదాం అనుకున్నాడేమో మన కొండన్న. కానీ డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఒక పెద్ద రాడ్డే దింపాడు. అర్జున్ రెడ్డి రేంజ్ లో ఉంటుంది అనుకున్నా కానీ ఈ మూవీ పెద్ద రాడ్ లాగా మిగిలింది. అండ్ లైగర్ తర్వాత అయినా ఒక మంచి సినిమా ఇస్తాడని అనుకుంటే మళ్ళీ ఫ్యామిలీ స్టార్ అనే పెద్ద అల్ట్రా ప్రో రాడ్ ని దింపేశాడు. కొత్తగా ఏముంది తెలియడానికి పెనం మీద వేసే పూతరేకలు, డబల్ మీనింగ్ డైలాగ్స్ అండ్ రొటీన్ అండ్ వర్స్ట్ స్టోరీ, ఇంతకు మించి ఏం లేదు. ఈ సినిమా 2024 బిగ్గెస్ట్ ప్రో రాడ్ అయ్యింది. నెక్స్ట్ ఏ మంత్రం వేసావే. విజయ్ కెరియర్ లో ఏ మంత్రం వేసావే అనే సినిమా ఉందని ఎవరికి తెలియదు. అప్పుడెప్పుడో కెరియర్ స్టార్టింగ్ స్టేజెస్ లో ఒప్పుకున్న సినిమా. నన్ను అడిగితే ఈ సినిమా జోలికి అస్సలు వెళ్ళకండి, బలైపోతారు నా ఎక్స్పీరియన్స్ తో చెప్తాను. నెంబర్ 4 ప్రభాస్ కెరియర్ లో రాడ్ సినిమాలు ఏంటా అని చూస్తే రాధేశ్యాం, ఆదిపురుష్ అండ్ ఈ సినిమాకు ముందు లారెన్స్ కాన్ఫిడెన్స్ ఇలా ఉంది. ప్రభాస్ మట్టం కరెక్ట్ గా యాక్షన్ పిక్చర్ పడలేదు, పడిందంటే అది రెబల్. అండ్ చివరాఖరికి ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఎన్ని రీజన్స్ వెతికినా అవుట్ డేటెడ్ స్టోరీ అండ్ లూట్ లొకేషన్ సీక్వెన్సెస్, ఓవర్ కామెడీ అండ్ మూవీలో ఏదైనా బాగుంది అంటే అది ప్రభాస్ అన్న యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ అండ్ రాధేశ్యాం విషయానికే వస్తే అది ఎంత పెద్ద ఐరన్ రోడ్ మీ అందరికీ తెలిసిందే. రాధేశ్యాం అనే పేరుతో టైటానిక్ లెవెల్లో సినిమా తీస్తే ఇలాగే ఉంటుంది. అండ్ ఆదిపురుష్, ఇక ఆదిపురుష్ గురించి అయితే మీకు అసలు చెప్పక్కర్లేదు. దాని బదులు మొన్న వచ్చిన హనుమాన్ 100%
100% బెటర్ ఉంటుంది ఆ సినిమా. కొత్త విఎఫ్ఎక్స్ అండ్ సైఫ్ అలీ ఖాన్ గారిని రావణ్ క్యారెక్టర్ లో విచిత్రంగా చూపించారు. ఇలాంటి సినిమాకి ఆదిపురుష్ అనే పేరు పెట్టి రామాయణం పేరే చెడగొట్టారు. నెంబర్ 5 అఖిల్ మన అయ్యగారు. అయ్యగారి కెరియర్ లో ఉన్న రాడెస్ట్ ఫిలిమ్స్ ఏంటా అని చూస్తే ఏజెంట్ అండ్ అఖిల్. ఏజెంట్ సినిమాకి ముందు మన అయ్యగారి కాన్ఫిడెన్స్ ఈ లెవెల్లో ఉంది. ఏదో చేసాం సార్, క్రేజీగానే చేసాం, అంత వైల్డ్నెస్ థియేటర్ లోకి వెళ్తుంది అండ్ దీని తర్వాత నేను ఏమైపోతాను అని ఒక ఫీలింగ్ కూడా ఉంది సార్. అండ్ ఏజెంట్ సినిమా కోసం అయ్యగారు బాడీని బాగా పెంచారు. బాడీ పెంచితే సరిపోదు కదా, కొంచెం బుర్ర కూడా వాడాల్సింది. అండ్ ఇందులో అఖిల్ ఫైర్ చేసే ఆ మిషన్ గన్ ఖైదీలో కార్తీ ఫైర్ చేసే మిషన్ గన్నే 100% బెటర్ గా ఉంటుంది. అండ్ ఆ సీక్వెన్స్ కి ఈ సీక్వెన్స్ కి అసలు సింకే అవ్వదు. ఏమైనా అంటే పీవీఆర్ బిల్డింగ్ల మీద నీళ్ళు దూకడం అండ్ వైల్డ్ సాలే అనే డైలాగులు అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ చేసిన మీరు సినిమా అవుట్పుట్ ని చెక్ చేయాలి కదమ్మా. మరి ఎంత గుణపం దింపేస్తారా? బిగ్ బ్యాంగ్ ఓవర్ క్రాస్డ్ ఎమోషన్స్, బిగ్ బ్రాష్ యాక్షన్ సీక్వెన్సెస్, సినిమాలో ఇన్ని బొక్కలు పెట్టుకొని ఆడియన్స్ కే కాదు అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ సినిమా నచ్చలేదు. 85 కోట్లు బడ్జెట్ పెడితే ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 8.5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి డిజాస్టర్ గా మిగిలింది. మన అయ్యగారు యాడ్ చేసిన తన ఫస్ట్ మూవీ అఖిల్. ఈ సినిమాలో అయ్యగారు ట్రై చేయిందంటూ ఏమీ లేదు. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్, లవ్, వాట్ నాట్ అన్ని ట్రై చేశాడు. బట్ అక్కడ ఏది వర్కౌట్ అవ్వలేదు. సినిమా షెడ్ కి వెళ్ళిపోయింది. అలా ఫస్ట్ మూవీతోనే రాడ్ ఎంట్రీ ఇచ్చాడు. నెంబర్ 6 రామ్. రామ్ కెరియర్ లో ఉన్న రాడెస్ట్ ఫిలిమ్స్ ఏంటా అని చూస్తే వారియర్, స్కంద, డబుల్ స్మార్ట్. స్కంద విషయానికే వస్తే మన బోయామాయ చెప్పిన మాట ఒకటి మీ అందరికీ చెప్పగలను, అక్కర్లేదమ్మా, నేను గుండె మీద చేసుకుని సినిమా చూడండి. ప్రీవియస్ సినిమాలు లెజెండ్, వినయ్ విజయ్ రామ సినిమాలు మిక్సీలో వేసి ఫ్రూట్ జ్యూస్ చేస్తే ఆ స్టోరీని రామన్న ఎలా ఒప్పుకున్నాడో ఇప్పటికీ తెలియదు. నేను చూసిన సినిమాల్లో గాల్ ఎఫెక్ట్ ని ఈ రేంజ్ లో వాడుకున్నాడు ఎవడూ లేదు. సినిమా విషయానికే వస్తే సినిమా మొత్తం ఏముండదు. సినిమాలో రాత సీన్స్, ఇన్లాజికల్ ఫైట్స్, లవ్ స్టోరీ అండ్ రాడెస్ట్ క్లైమాక్స్ ఆఫ్ సినిమా. డబుల్ స్మార్ట్ మ్యాటర్ కే వస్తే అదేదో రాత టెంప్లెట్ అండ్ రాడ్ క్రింజ్ ఇందులో తిట్టించినట్టు ఉంది. సినిమాలో ఏముండదు. క్రింజ్ ఫైట్స్, రాత సీన్స్ అండ్ డైలాగ్స్, 18+ జోక్స్, అగైన్ అండ్ అగైన్ రొటీన్ కామెడీ అండ్ రాత స్టోరీ ఎక్కడ్రా అంటే అది లేదా. అండ్ దాని గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదిలేండి. అండ్ ఇక వారియర్ విషయానికే వస్తే రొటీన్ బోరింగ్ స్టోరీ. కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాడు బట్ అక్కడ ఏం జరగలేదు. అండ్ మూవీలో ఏదైనా బాగుంది అంటే అది హీరో అండ్ విలన్ యాక్టింగ్. అప్పుడప్పుడు తీయాల్సిన సినిమాలు ఇప్పుడు తీస్తే రిజల్ట్ ఎలానే ఉంటుంది. నెంబర్ 7 మహేష్ బాబు. మహేష్ బాబు కెరియర్ లో ఉన్న బిగ్గెస్ట్ రాడ్ మూవీస్ ఏంటంటే బ్రహ్మోత్సవం, ఆగడు, స్పైడర్ అండ్ రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారం. బ్రహ్మోత్సవం విషయానికే వస్తాయి. ఇది ఒక సీరియల్ కి ఎక్కువ, మెలోడీ డ్రామాకి తక్కువ అన్నట్టు ఉంటుంది. ఒక మంచి మాట అంటే చాలు అందరూ ఎగబడి నవ్వేస్తారు. హీరోయిన్స్ ఎందుకు ఉన్నారో వాళ్ళకే తెలియదు. హీరో ఫాదర్ చనిపోయాక అసలు ఎందుకు హీరో అలా చేస్తాడో అర్థం కాదు. వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్ లో వెతుక్కొని ఇండియా మొత్తం ఎందుకు తిరుగుతారో ఇంకా తెలియదు, అర్థం కాదు. సినిమాలో మహేష్ బాబు మొహం మీద చిరునవ్వు తప్పించి ఇంకేమీ ఉండదు. నెంబర్ 2 ఆగడు. ఆగడు అయితే సేమ్ దూకుడే. అందులో అయితే పోలీస్ క్యారెక్టర్ అండ్ అదే ఓల్డ్ కామెడీ అండ్ అదే సేమ్ విలన్. ఈ కాన్సెప్ట్ ఆడియన్స్ కి అర్థమైపోయింది, అందుకనే సినిమాని దేఖ. నెంబర్ 3 స్పైడర్ విషయానికే వస్తే ఇట్ వాజ్ ఏ బిగ్ టార్చర్ ఫర్ ఆడియన్స్ ని బలవంతంగా కుర్చీలో కూర్చోబెట్టి సినిమా చూపించినట్టు ఉంటుంది. అండ్ ఐరన్ రాడ్ దిగిన విలన్ ని హీరో ఎలా షూట్ చేయడం ఏంటో, పెద్ద రాయి జనాల మీద పడ్డం ఏంటో, క్లైమాక్స్ లో స్పైడర్ మూవీలో ఏమైనా బాగుంది అంటే అది విలన్ యాక్టింగ్ మాత్రమే. గుంటూరు కారం మూవీ అయితే ఎమోషనల్ లెస్, నాన్ ఎంటర్టైన్మెంట్ అండ్ యూజ్లెస్ స్టోరీ. గుంటూరు కారంలో మెయిన్ థింగ్ ఏంటంటే హైదరాబాద్ నుండి అంత స్పీడ్ గా ఎలా గుంటూరు వెళ్తావు, ఇన్లాజిక్. త్రివిక్రమ్ గారు ఏం ఊహించుకొని ఈ కథను రాశారో అర్థం కావట్లేదు. దీస్ ఆర్ టాలీవుడ్ హీరోస్ రాడ్ మూవీస్. ఇవే కాదు, దీనికి పార్ట్ 2 కూడా ఉంది. దాని గురించి మనం పార్ట్ 2 లో డిస్కస్ చేసుకుందాం. ఛానల్లో కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, మన సినిమా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.